వ్యాపారం కోసం కానీ, విద్య కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, ఉపాధి కోసం కానీ ఒక దేశంలోకి వచ్చి ఆ దేశంలో 24 గంటల కంటే ఎక్కువగా సమయాన్ని గడిపినట్లయితే ఆయన్ని ఫారెన్ టూరిస్ట్ అంటారు. అంటే ఒక దేశం నుండి మరొక దేశంలోకి వ్యాపారం కోసమో, వినోదం కోసమో, ఎంజాయ్ కోసమో, లేకపోతే ఉపాధి కోసమో, విద్య కోసమో, ఆరోగ్యం కోసమో, ఆడటం కోసం, క్రీడా కోసమో వచ్చి 24 గంటల కంటే ఎక్కువ సమయాన్ని గడిపితే ఆయన్ని ఫారెన్ టూరిస్ట్ అంటారు, విదేశీ పర్యాటకుడు అంటారు. అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కానీ, రాష్ట్ర సరిహద్దు లోపల కానీ, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కానీ ఉపాధి కోసం, విద్య కోసం, ఆరోగ్యం కోసం వచ్చి 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆ ప్రాంతంలో గడిపినట్లయితే ఆయన్ని డొమెస్టిక్ టూరిస్ట్గా పరిగణిస్తారు.